తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగడి సునీత విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆమెను విడిపించడానికి హరీష్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని దుజ్జుమెత్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం మేరకే నిన్న బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తా ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే, మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతా ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈ రోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరో ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేడు ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. నాలుగవ రోజు 363B ఆదిలాబాద్ చంద్రపూర్ హైవే పైన రైతుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్డు దిగ్బంధం చేసినాం. అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి చేసినాం. నిన్న కలెక్టర్ గారి ఆఫీసు కూడా ముట్టడి చేసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి ఇలా అందరి సహకారంతో ఆదిలాబాదు లో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి అట్లనే రాజకీయ పార్టీలు సిపిఐ కానీ సిపిఐఎం కానీ రైతు సంఘాలు కానీ మిగతా మరి సంఘాలు కూడా కుల సంఘాలు కూడా కార్యక్రమానికి మద్దతు తెలిపినాయి. మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా అంటే ఇదేం కొత్తగానా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. అట్లనే పత్తి పంట కూడా అదే రకంగా ప్రతి సంవత్సరం మరి కొంటూ ఏదో రకంగా కొంటూ ఉద్యమాలు చేస్తూ మరి ప్రభుత్వాలు దాంట్లో అప్పుడైనా కనీసం తినడం వచ్చేది. కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది సస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నారు. నదీ జలాల వివాదంపైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని, విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటుగా తెలంగాణకు నీళ్లిచ్చామని చెప్పారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం.
ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుకెళ్లారు. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. పట్టిసీమ నేడు తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగనుంది. హిల్ట్ పాలసీపైన నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే హిల్ట్ పాలసీపై ఇప్పటికీ అధికార విపక్షాల మధ్య సవాలు ప్రతి సవాలు జరగగా మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీట్ ఎక్కనుంది. హిల్ట్ పాలసీపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపైన అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారడంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభ వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హిల్ట్ విధానంపైన బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. నేడు తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగనుంది. హిల్ట్ పాలసీపైన నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే హిల్ట్ పాలసీపైన ఇప్పటికీ అధికార విపక్షాల మధ్య సవాలు ప్రతి సవాలు జరగగా మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీట్ ఎక్కనుంది. హిల్ట్ పాలసీపైన శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపైన అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారడంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభ వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హిల్ట్ విధానంపైన బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. శాసన మండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపైన కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నానని తెలిపారు. నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. ఈ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసి పార్టీ పేపర్లు, పార్టీ
బీఆర్ఎస్ లో చేరకముందే జాగృతిని స్థాపించినట్లుగా కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ ఆవేదనతోటి ఈ మాటలు చెబుతున్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేశారని కవిత తెలిపారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ సిబిఐల తోటి పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ పైన కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందన్నారు. పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించారని కవిత తెలిపారు. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్నారు. నీళ్లు నిధులు నియామకాలను పట్టించుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం తనకు అవమానకరమన్నారు. కాళేశ్వరం విషయంలో ఆయన పైన వచ్చిన ఆరోపణలపైన పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడానన్నారు కవిత. అధ్యక్ష, నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్ లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష. అధ్యక్ష, బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్ గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు మీరు కొనసాగిస్తే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు తర్వాత కేంద్ర కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. పోలవరం నల్లమల సాగర్ కేసుపైన సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. శేఖర్రావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు,
రూపాయి ఖర్చు చేయలేదు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్ లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. వాళ్ళు ఈరోజు అంటున్నారు, వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరానికి కూడా కోనసీమ మలికిపురంలో బ్లోఅవుట్ ఇంకా ఆరలేదు. 100 అడుగులకు పైగా భీకర అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. మంటలకు కొబ్బరి చెట్లు తగలబడిపోయే బ్లోఅవుట్కు కిలోమీటర్ పరిధిలో ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేమని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి రావడానికి 5 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మలికిపురం బ్లోఅవుట్ పైన సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేస్తుంది. భీకర ధ్వనితోటి పేలులు, భారీగా ఎగిసిపడిన మంటలతోటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మలికిపురం మండలం ఎరుసు మండలంలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజ్ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఎరుసు మండల లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎరుసుమండ సమీపంలోని మారిఫై సైట్లో 1993లో గ్యాస్ చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2,700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా లాబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2,500 పీడన స్థాయిలో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండడం, మడ్ పంపింగ్ అదుపు చేయకపోవడంతో గ్యాస్ భారీగా ఎగజిమ్మింది. బ్లోఅవుట్ ప్రివెంటర్ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బీఓపీ వద్ద రాపిడికి అగ్ని కీలాలు 2 సార్లు పేలులు జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం బగ్గుమంది.
ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ భారీగా లీక్ అయినప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. 2000 మంది జనాభా కలిగిన ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ పాఠశాలలు మూసివేశారు. లక్కవరంలో 3 చోట్ల పునరావస్థ కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇరుసుమండ బ్లౌట్ నష్టం 100 కోట్లలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అగ్నికేలాల్లో రిగ్ అందులోని లాగింగ్ గుట్టులు, భారీ వాహనాలు కాలిపొడుతున్నాయి. అవన్నీ డీప్ ఇండస్ట్రీస్కు చెందినవే. అగ్నికిరాలతోటి సమీపంలో సుమారు 1000 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ బావి నుంచి నిన్న మధ్యన ఎగిసిపడిన అగ్నికిలాలు కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమేనని అధికార వర్గాలు అంటున్నాయి. బావిలో గ్యాస్ నిల్వలు 40,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఇరుసమండలో బ్లౌఅవుట్ సమాచారం తెలిసిన వెంటనే ఓఎన్జీసీతో పాటు అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. మంటలు అదుపు చేయడానికి స్థానికంగా రక్షణ చర్యలకు అగ్నిమాపక శాఖ 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతోటి సహా మరో 4 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. ఇక 8 మంది అధికారులతోటి కూడిన 50 మంది సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బందిని బ్లౌట్ ప్రాంతానికి పంపించింది. వారికి అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది. వీరంతా ఘటన స్థలంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులతోటి చర్చిస్తున్నారు. బ్లౌట్ ప్రాంతం నుంచి కిలోమీటర్ వరకు 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడు చల్లగా ఉండే కోనసీమ ఒక్కసారిగా వేడి గాలులతోటి నిండిపోయింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి అప్రమత్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి, సుభాష్ అధికారులతోటి సీఎం మాట్లాడారు. సమీప గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని ఆదేశించారు. మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతోటి నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్లతోటి మాట్లాడి ప్రమాద తీవ్రత, సహాయ చర్యలపైన ఆరా తీశారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో వదంతులు రాకుండా కట్టడి చేయాలని, కొబ్బరి తోటలోకి మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సహాయ శిబిరాల్లో మందులు ఉంచాలని, అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.